హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, నేను వీడియోస్ చేసి చాలా రోజులైంది. సో ఈ వీడియోలో మా మేడం గురించి, నాకు చాలా ఇష్టమైన మా మేడం, బెంగళూరులో నేను కార్ డ్రైవర్గా పనిచేస్తున్నప్పుడు ఆమెకు డ్రైవర్గా ఉన్నాను. ఆ మేడం నాతో అప్పుడప్పుడు కూడా చాలా వరకు నేను చేసే యాక్టివిటీస్ గురించి, నా గోల్ గురించి అన్నీ కూడా చాలా డిస్కస్ చేస్తూ వచ్చేది. సో ఆ మేడం ఇప్పుడు లండన్లో ఉన్నారు. పేరైతే వద్దులే కానీ మేడం అప్పుడప్పుడు మాట్లాడుతావు. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన కానీ కూడా చెప్తూ వచ్చాను. ఆమె కూడా చూస్తూ వచ్చింది. చూస్తూ నాకు ఏదో కొన్ని చెప్తా వచ్చేది. సో నాకు అంటే నన్ను మెచ్చుకుంటేనే గొప్ప అని కాదు, కానీ నేను ఒక కాన్సెప్ట్తో నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. కానీ మేడం అంటే నాకు చాలా ఇష్టం. మనల్ని ఎవరైనా మనకి ఇష్టమైన వాళ్ళు నెగిటివ్గా మాట్లాడితే కాస్త తట్టుకోలేని మనస్తత్వం మనకు ఉంటుంది కదా. సో అలాగే మా మేడం ఏమన్నదంటే, ఒకరోజు నీకేమైనా మెంటలా రెడ్డి, నీకేమైనా మెంటలా, పిచ్చా, ఏంది అసలు ఆ వీడియోలు చేయడం ఏంది, క్షమాపణలు చెప్పడం ఏంది, ఏంది ఆ క్షమాపణలు, ఒకరికి క్షమాపణలు చెప్పడం ఏంది, అయింది అది జీవితంలో అయిపోయింది, ఒకరికి నేను క్షమించండి నా తప్పు అనడం, లేదా ఒకరు చెప్పిన దాన్ని సోదిలాగా చెప్పుకోవడం, ఏంది అవన్నీ, ఏంటది బతకుండా ఏంటి అని చెప్పి మా మేడం అన్నది. ఇప్పుడు యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేశానో నాకు తెలుసు మేడం. మా మేడం చెప్తున్నాను, నేను ఫైనాన్షియల్గా కాస్త ఇబ్బంది పడినప్పుడు నా మాట ఎవరు వినరు మేడం. సో డైరెక్ట్ నాతో మాట్లాడే వాళ్ళు కూడా లేదు మేడం. కాబట్టి నాకు చాలా బాధాకరంగా ఉంది నా జీవితంలో. నా జీవితం కూడా చాలా నరకయాతనంగా ఉంది. కానీ నన్ను నేను మలుచుకుంటూ కాస్త నన్ను నేను ఓదార్చుకుంటూ, నేను వ్యవసాయంలో పని చేసుకుంటూ ఆరోగ్యంగా ఉండాలనుకున్నాను. దేనికైనా కూడా నాకు వ్యవసాయం అంటే చాలా ఇష్టంగా చేసుకుంటూ, నేను ఆల్రెడీ చెప్పున్నాను, ఆటో, యాక్టింగ్ ప్లస్ ఈ కల్టివేషన్, ఈ మూడు నేను వదిలిపెట్టను అని చెప్పేసి చెప్పాను మేడం. సో దీంట్లో భాగంగా నేను ఏదో ఒకటి ఆ వ్యవసాయంలో ఏదో సాధించాం అంటే సాధించలేక, ఏదో సందర్భంగా ఎవరైనా ఏదన్నా అయినా అన్నా, లేకపోతే నన్ను కామెంట్ చేసినా వాళ్ళ మీద ఏదో వీడియోస్ చేస్తాను. ఎందుకంటే వాళ్ళ మీద నేను తప్పుగా నేను వీడియోస్ చేయట్లే. సో అది పక్కన పెడితే, నేను చేసిన కాస్త తప్పులు అనేది ఉంటాయి. మనిషి జీవితంలో తప్పులు చేయకుండా ఎవ్వడం ఉండడు మేడం. చూడండి మేడం, మీరంటే నిజంగానే నాకు చాలా ఇష్టం మేడం, ప్రాణం కూడా. మీరు ఒక మాట్లాడి తట్టుకోలేను మేడం. కానీ మీరు ఏం చేశారు, ఏదో ఒకటి మాట్లాడి నాతో ఇక మాట్లాడదని చెప్పి కండిషన్ పెట్టేశారు మేడం. అది బాధేసింది మేడం. సో నేను ఎందుకు చేస్తున్నాను ఈ వీడియోస్, కల్టివేషన్ ఎందుకు చేస్తున్నాను, సినిమా అంటే నాకు ఎందుకు ఎంత పిచ్చి, నా జీవితం గురించి, నా ఫెయిల్యూర్ జీవితం గురించి నేను చెప్పుకోదలుచుకున్నాను మేడం. దానివల్ల తప్పేం లేదు కదా మేడం. సో దీనివల్ల మా వాళ్ళకి కొంతమందికి నేను సారీ చెప్పడంలో తప్పేంటి మేడం. నేను చాలా బాధలు పెట్టాను మేడం, చాలా నన్ను. ఎందుకంటే మా అత్తగారి నుంచి, మా అన్నదమ్ముల నుంచి, వాళ్ళు నాకేం చెప్పినా, నేను వాళ్ళకి ఏం చెప్పినా జీవితంలో వాళ్ళు బాధపడేలా నేను ప్రవర్తించాను. ఎందుకంటే నా గురించి వాళ్ళకి తెలియదు కదా మేడం. ఇప్పుడు సినిమా మేడం, సినిమాలో సక్సెస్ అయితే తప్ప చాలా వరకు బాధలే ఉంటాయి మేడం. అది ఆ అంచుల దాకా వెళ్ళిన వాళ్ళకి తప్ప వేరే వాళ్ళకి తెలియదు మేడం. అనుకుంటా కానీ సక్సెస్ అయిన వాళ్ళు కూడా కడుపుకు సక్రమంగా తిండి లేక, ఛార్జీ లేక, ఇంటి బాడుగలు కట్టలేక, ఇంటి వానలు ఎక్కడ అనిపించుకొని ఎన్నో కష్టాలు పడి అంచుల దాకా వెళ్ళి ఎన్నెన్నో కష్టాలు పడి, అవును సాధించలేని వాళ్ళు, చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, లేదా పూర్తిగా వదులుకొని నా జీవితం ఇదేనని చెప్పి కంటికి కనిపిన వాళ్ళు ఉన్నారు, అవమాన పడుతూ ఉన్న వాళ్ళు ఉన్నారు. అన్నీ పడి ఒక పీక్ స్టేజ్లో అందరంత ఎత్తుకి ఎదునోళ్ళు ఉన్నారు మేడం. అదంతా తెలిసిందే కదా మేడం. సో అటువంటి సినిమా ఫీల్డ్లో నేను సాధించాలంటే నేను ఎంత మేడం కష్టాలు పడే దాంట్లో, నాకన్నా వందల స్థాయిలో పడిన వాళ్ళు ఉన్నారు మేడం. సో దాన్ని అనుభవంగా, నేను చేసే పనులు అనుభవంగా, ఎవరో ఒకరు ఏదో ఒక మాట మాట్లాడినప్పుడు దాన్ని తీసుకొని నేను ఒక వీడియోలు చేయడం అనేది తప్పేంటి మేడం. మీరు నవ్వుతూ ఎటకారంగా మాట్లాడినారు మేడం. ఏంది రెడ్డి అది అని మాట్లాడారు. నిజంగా మేడం, మీరంటే ఎంత ఇష్టంగా ఉంది మేడం, ఎంత ప్రాణం మేడం. మేడం, మీరు ఫోన్ కట్ చేసినా, మీరు నా ఫోన్ తీయకపోయినా, మీరు ఎప్పటికీ బ్లాక్ చేసినా, మీకు నేను నా జీవితం మొత్తం మీకు వినిపిస్తూ ఉంటాను మేడం. ఈ వీడియో చూడండి, చూడకపోండి మేడం. ఇంతవరకు నేను ఏ చెట్టుతోనో ఏ పుట్టతోనో చెప్పుకోవాలని ఉండేది మేడం. నా మాట ఎవరు వింటారో, ఎవరికి చెప్పాలనుకునేవాడు మేడం. మీరు చాలా మంచి పని చేశారు మేడం.
మీరు ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు కూడా మీతో అన్ని విషయాలు నేను చెప్పలేను కదా మేడం, బోర్ కొడుతుంది మేడం, మీరు వినలేరు మేడం. ఇప్పుడు చాలా సేఫ్ నేను, ఎందుకంటే మీ ఫోన్లో ఆప్షన్ పెట్టుకున్నారు, ఇది దాని ఏమంటారు, బ్లాక్ చేసేసారు మీ ఫోన్. నేను మాట్లాడితే రాకుండా బ్లాక్ చేశారు మేడం. బాగుంది. నాతో ఇంకా మాట్లాడదని కూడా ఉన్నారు. బాగుంది మేడం. కానీ జీవితంలో మనం నేరుగా కలిసినప్పుడు అప్పుడు మాట్లాడుకుందాం మేడం. ఎందుకు నేను ఇలా పెట్టాను, ఈ వీడియోస్ ఎందుకు చేశాను, ఏంటి ఈ వరదల పరిస్థితి ఏంటి మనం మొత్తం తెలుస్తుంది మేడం. మేడం 1 by 1 వీడియోలు పెడతాను మేడం. ఆ వీడియోలో స్టార్టింగ్ నుంచి మేడం, మా అమ్మ కడుపులో నుంచి ఇప్పటిదాకా తక్కువన్న 90 ఎపిసోడ్లు పెడతాను మేడం. మీరు చూడాల్సిందే మేడం. మీకు బోర్ అనిపించినా చూడాల్సిందే. నా ఉద్దేశం మీరు పక్కన పెడితే మీ ఇష్టం మేడం, కానీ ఆ 90 వీడియోల్లో మీకు నచ్చను అంటూ ఉంటే లాస్ట్లో ఎప్పుడైనా కలిస్తే అప్పుడు చెప్పండి మేడం, నేను వింటాను. అప్పటిదాకా నేను వీడియోలు పెడితే మీరు చూడడం తప్ప వేరే ఆప్షన్ లేదు మేడం. ఎందుకంటే మీరు ఇంకా తీరని నాకు తెలుసు మేడం. మేడం ఒక మంచి రోజు చూసి డే 1 నుంచి నేను మా అమ్మ కడుపులో నుంచి ఆమె ఎలా నన్ను, అంటే నేను ఇప్పుడు చెప్పను మేడం, నేను ఇంకో వీడియో నుంచి చెప్తాను మేడం. కానీ ఏ విధంగా కానింది, ఆ తర్వాత ఎలా నేను ఎన్నో పెట్టా, నా ఉద్దేశాలు ఏంటి, తర్వాత ఎంతవరకు చదువుకున్నాను, ఎవరిని ప్రేమించాను, పెళ్ళి ఎవరిని చేసుకున్నాను, వాళ్ళ పేర్లు చెప్పకపోయినా మేడం నా విధానం తెలియాలి కదా మేడం. అవన్నీ 1 by 1 వీడియోలు చేస్తాను మేడం. దానివల్ల నేను నేరం చేసినట్ట మేడం. ఎవరెవరు ఎన్నెన్నో బూతులు మాట్లాడుకొని పెడుతున్నారు మేడం. కానీ నా ఫెయిల్యూర్ జీవితాన్ని నేను చెప్పుకోవడంలో తప్పేంటి మేడం? మీరు అన్నది ఏం తప్పుంది చెప్పండి మేడం. ఎవరైనా కూడా మేడం వినేవాళ్ళు, నేను ఇలా చెడిపోయాను, నా లైఫ్ ఇది, ఇలా చేయకుండా ఉంటే బాగుండేదేమో అని నా స్థాయిలో నేను ఒక మెసేజ్ ఇచ్చినట్టు, నాలాగా తయారయ్యే ప్రతి ఒక్కరు కూడా అది వద్దులే, ఆ కష్టాలు వద్దులే అని చెప్పడంలో తప్పేంటి మేడం? మేడం కష్టాలు పడవచ్చు మేడం, అత్యధికంగా పడడం అనేది చాలా కష్టం మేడం. సో నేను పడిన కష్టాలు చెప్పుకోలేని కష్టాలు మేడం. కాబట్టి రాబోయే యువతరానికి ఎంత ఏ జనరేషన్కి వెళ్ళినా ఎవడో ఒకడు తప్పుటడుగు వేసుకునేవాడు ఉండే ఉంటాడు మేడం. వాళ్ళ కోసం నా వీడియోలు చేస్తానే కానీ అంతకన్నా వేరే ఉద్దేశం ఏం లేదు మేడం. కానీ నేను నిర్ణయానికి వచ్చాను మేడం, ఏ చెట్టుకో ఏ పుట్టకో చెప్పుకునేదానికన్నా మీతోనే చెప్పుకుంటే, మీరు లండన్లో ఉన్నారు, నేను ఇండియాలో ఉన్నాను, అది వెంకటేశ్వర స్వామి కాళ్ళ కింద తిరుపతిలో ఉన్నాను మేడం. కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామిని మనసులో తలుచుకుంటూ నా కష్టాలు చెప్పుకుంటూ మీ పేరు వాడుకొని, పేరంటే నేను పేరు చెప్పలేదు మేడం, మీ పేరు చెప్తూ మళ్ళీ ఏమన్నా నన్ను కొడతారా మేడం? ఈ వీడియోలు మీకే పెడుతున్నాను, మీతో చెప్పినట్టే చెప్తున్నాను. ఆ వెంకటేశ్వర సన్నిధి కింద ఉన్నాను మేడం. ఆయన పైన ఉన్నారు, పైన తిరుపతిలో, నేను కింద తిరుపతిలో కాపురం ఉన్నాను మేడం. పక్కనే వ్యవసాయం చేసుకుంటూ తిరుపతి సిటీలో ఆటో తోలుకుంటూ, ఏదో సినిమా ఆఫీసులు 4 తిరుపతిలో కూడా ఉన్నాయి మేడం. ఈడ 4 వేషాలు, ఏదైనా ఒక వేషమే నడుపుకుంటూ అన్నీ సమకూర్చుకొని ఇక్కడ ఉన్నాను మేడం. కానీ దానికి ముందు పడిన కష్టాలు ఏంటి, ఎందుకు ఫైనాన్షియల్గా ఇబ్బంది పడినాను, నా ఉద్దేశం ఏమి, నా గోల్ ఏమి, మా అన్నదమ్ములు మా అత్తగారు వాళ్ళు ఏమనుకున్నారు, వీడు ఎందుకు ఇలా అయిపోయినాడు అనుకున్నారు అని నేను అందరితో దగ్గరగా నేను మాట్లాడలేను కదా మేడం. కాబట్టి ఈ వీడియోల్లో చెప్తే అందరూ చూసుకుంటారు మేడం. నేను ఒక్కడిని అందరికి చెప్పలేను కదా మేడం. అని ప్రతి ఒక్కరూ చెవులు కొరుక్కునే వాళ్ళే మేడం. నన్ను గురించి వాళ్ళు ఎవరు వదిలిపెట్టేవాళ్ళు కాదు మేడం. మేడం నా బాధ మీకు తెలియదు మేడం. ఏదో ఒక కార్యానికి వెళ్ళాలనుకుంటా మేడం, వెళ్ళేదాకా ఆనందంగా వెళ్తాను మేడం. అక్కడికి వెళ్ళిన తర్వాత మేడం ఎన్ని మాట్లాడతారో తెలుసా మేడం? ఏరా ఏమన్నా సంపాదించావా, ఏమన్నా అక్కడ ఏమన్నా సైట్ కొన్నావా, అక్కడ ఏమన్నా ఇల్లు కట్టావా, ఇంకొకటి అప్పులు అయిపోయినావాడిని, ఎలా మీ అన్నదమ్ములు బాగున్నారు కదా, రకరకాలుగా అంటారు మేడం. సో ఇప్పుడు మా అన్నదమ్ములు కోట్లు సంపాదిస్తారని నేను సంపాదించిన రూల్ ఏమైనా ఉంది మేడం? లేదా మా అన్న సీఎం అయితే నేను కూడా సీఎం అనే ఉన్న రూల్ ఏమైనా ఉంది మేడం? కొన్ని సీఎంలు ఎంతమంది అవుతారు మేడం? అంటే జనాలు నన్ను గురించి అది ఇది చెప్పుకుంటుంటే నాకు ఏదో ఒక మార్గం దొరికింది మేడం. ఈ యూట్యూబ్ ద్వారా నేను ఇలాగ అయ్యాను, నేను ఇలా అవ్వాలనుకుంటున్నాను, ఇది నా పరిస్థితి అని చెప్పుకుంటుంటే, లేదు ఎవరో ఒకటి ఆటో అమ్మితే ఎందుకు అమ్మినామని, లేదా ల్యాండ్ అమ్మితే ఎందుకు అమ్మినామని,
అసలు బిడ్డని నేను ఖర్చు పెట్టి నాకు పిల్లలు కావాలని అనుకుంటే దాని ఎందుకని ఇట్లా రకరకాలుగా మాట్లాడుతుంటే వాళ్ళకి సమాధానం యూట్యూబ్ ద్వారా చెప్పాలనుకున్నాను తప్ప అందుకని మేము చేయలేదు మేడం. దాని ఏదో మీరు ఎంత ఎటకారంగా నవ్వి ఇలా పిచ్చే మెంటల్ అని మేడం. నాకు ఎవరు ఏమన్నా పర్లేదు కానీ మెంటల్ అంటే మాత్రం నాకు చాలా పిచ్చెక్కిపోతుంది మేడం. చిన్న బాధ ఇది మేడం. కానీ అటువంటిది మిమ్మల్ని అంటే చాలా గౌరవం మేడం. అటువంటి ఇంత గౌరవంగా చూసే మీరు నన్ను కూడా చాలా ప్రేమగా చూశారు మేడం. నాకు చాలా కొంత సపోర్ట్ కూడా ఇచ్చారు మేడం. ఫైనాన్స్ కూడా కొంత సపోర్ట్ ఇచ్చారు బెంగళూరు నుంచి కూడా, బయట వెళ్ళిన తర్వాత కూడా. కానీ మీ నుంచి నన్ను అట్లా నీకైనా మెంటలా పిచ్చ ఏందిదని చెప్పి ఎగతాళిగా ఎటకారంగా అనడం నేను తట్టుకోలేకపోయాను మేడం. తర్వాత దానికేదో నేను ఏంది మేడం మీరు అలా మాట్లాడినారంటే మీరు కూడా వినాలి కానీ అతను మాట్లాడద్దు, ఫోన్ చేయొద్దు అని చెప్పి మీరు బ్లాక్లో పెట్టేశారు మేడం. అయినా మేడం ఒక్కొక్క వీడియో చేస్తుంటాను మేడం. మిమ్మల్ని తిట్టాలని కాదు మేడం, మొత్తం నా వీడియోస్ చూడండి మేడం. చూసిన తర్వాత 90 వీడియోలు ఉన్నాను మేడం. ఆ 90లో కనీసం 9 వీడియోలు ఉన్న కంటిన్యూగా చూడండి మేడం. మీకు అర్థమవుతుంది నా బాధ ఏంటి మేడం. ఉంటాను మేడం. నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాను మేడం. థ్యాంక్ యూ మేడం.